మే 1, 2, 3, 4, 5 తేదీల్లో తులారాశివారి ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం చూడడానికి ఇలానే ఉంటుంది. 1,00,000% ఆమె చెప్పే రహస్యాన్ని వినండి. అసలు మే 1, 2, 3, 4, 5 తేదీల్లో తులారాశివారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది? ఆమె అచ్చం చూడడానికి ఎలా ఉంటుంది? ఆమె చెప్పే రహస్యాన్ని ఎందుకు వినాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అట్లా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే తులారాశి వారు జాగ్రత్త. మే 1, 2, 3, 4, 5 తేదీల్లో మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె సాధారణమైన స్త్రీ అయితే కాదు. ఆమె మీ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకున్న వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఆమె ఎవరు, ఎందుకు వస్తుంది, ఏం చెబుతుంది అన్నది పూర్తిగా అయితే తెలుసుకుంటారనే చెప్పాలి. ఆ స్త్రీ ప్రవేశం అయితే ఈ 5 రోజుల్లోనూ ఏదో ఒక రోజు సాయంత్ర సమయంలో సూర్యాస్తమయం దగ్గరగా ఉన్నప్పుడు మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ కనిపిస్తుంది. అయితే ఆమె వస్తున్న విధానం చాలా వింతగా అయితే ఉంటుంది. ఎవరూ గమనించకుండా నిశ్శబ్దంగా అయితే వస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక వింత కాంతి ఉంటుంది. చూడగానే మీ మనస్సులో ఒక అనుమానం కూడా అయితే కలుగుతుంది అనే చెప్పాలి. ఆమె లక్షణాలు. ఆమె అచ్చం ఇలానే కనిపిస్తుంది. తెల్లటి లేదా లేత రంగు దుస్తులు అయితే ధరిస్తూ ఉంటుంది. జుట్టు విరపేసి ఉంటుంది. కళ్ళల్లో ఒక లోతైన భావన ఉంటుంది. మాట్లాడేటప్పుడు నేరుగా మీ కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె నవ్వు కూడా సాధారణమైనది కాదు. ఒక రహస్యం దాచినట్లుగా అయితే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె ఎందుకు వస్తుంది? ఈ స్త్రీ మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా రాదు. మీ జీవితంలోకి ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలు సంబంధం ఉంటుంది. అయితే మీ ఇంటిలో ఎవరో చూసిన ఒక తప్పు లేదా మీకు తెలియకుండా ఒక ద్రోహం, ఈ విషయాలను అన్నిటినీ ఆమెకి తెలిసి మీకు చెప్పడానికి అయితే వచ్చింది అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె చెప్పే రహస్యం అయితే ఆమె మీతో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెబుతుంది. మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ మీద అనుమానంతో మీకు మీ ఎదుగుదలను ఆపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కూడా సూచిస్తుంది. ఈ రహస్యం విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగానే ఉంటాడు. మీరు చేయాల్సింది అయితే ఆమె చెప్పిన విషయం లైట్గా అయితే తీసుకోకండి. వెంటనే జాగ్రత్త పడండి. ఎవరికి మీ ప్లాన్స్ చెప్పవద్దు. మీపై నమ్మకం పెట్టుకోకండి. అలాగే ఇది మీ జీవితాన్ని కాపాడే సూచన కూడా అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మొదటి సంకేతం, తులారాశివారు గమనించవలసిన మొదటి సంకేతం, ఆమె రాకముందు మీ ఇంటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అనుకోకుండా లైట్ ఫోకస్ అవ్వటం, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్లు ఫీలింగ్ అనిపించటం, పాత విషయాలు అకస్మాత్తుగా గుర్తుకు రావటం, ఇవి సాధారణంగా కాదు. ఇది ఒక సూచన, ఆమె రాక ముందు వచ్చే సంకేతం లేదా హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ శక్తి అయితే ఆమె దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి అయితే ఉంటుంది. ఆమె మాట్లాడే విధానం కానీ మీ గుండె వేగంగా అయితే కొట్టుకోవడం మొదలవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీ పేరు చెప్పకుండానే మీ సమస్యలను చెబుతుంది. మీ గతంలో మీరు ఎవరితో గొడవ పడ్డారు, ఎవరిని నమ్మి మోసపోయారు అన్నీ చెప్పేస్తుంది. అలాగే షాకింగ్ ట్విస్ట్ ఏమిటి అంటే, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా అయితే ఉంది. ఆమె ఒక సమయంలో ఇలా అంటుంది, నేను బయటవాడిని కాదు, నేను మీ జీవితంలోనే సంబంధం ఉన్న వ్యక్తిని అని. అయితే ఇదే విధంగా ఇది వినగానే వెంటనే మీరు ఒక షాక్ కూడా గురవుతారని అయితే చెప్పుకోవచ్చు. ఆమె ఎవరో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ వెంటనే గుర్తుకు రాదు ఆమె అసలు ఎవరు. అయితే ఆమె ఒకప్పుడు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. చిన్నప్పుడు చూసిన వ్యక్తి ఎవరో, గతంలో సహాయం చేసిన వ్యక్తి ఒక స్త్రీ, లేదా మీరు నిర్లక్ష్యం చేసిన ఒక వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ఇప్పుడు మరలా మీ ముందుకు రావడానికి ఒక కారణం అయితే ఉంది. మీరు చూస్తున్న ఒక నిర్లక్ష్యం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఒక చిన్న హెచ్చరిక అనే చెప్పాలి. ఆమె వెళ్లే ముందు ఒక మాట తప్పకుండా అయితే చెబుతుంది. ఈ 5 రోజుల్లోనూ మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని అయితే ఎలివేట్ చేస్తుంది లేదా కిందకి పడేస్తుంది అని. ఇది చాలా కీలకమని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో సరైన నిర్ణయం అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటిలో మరలా శాంతి అయితే కనిపించదు, కానీ మీ
మనస్సులో మాత్రం ప్రశ్నలు మొదలవుతాయి. ఆమె నిజంగానే వచ్చిందా, లేక ఇది ఒక సంకేతమా అని. కానీ కొద్ది రోజుల్లోనే ఆమె చెప్పిన విషయం ఒక్కొక్కటిగా అయితే నిజమవుతూ వస్తాయి. అయితే చివరికి మీరు గ్రహిస్తారు, ఆమె మీకు హాని చేయడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చింది అని. అయితే మీ జీవితంలో ఉన్న ప్రమాదాలను ముందుగానే చూపిస్తుంది. ఆమె చెప్పిన సూచనలు పాటిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తులా రాశివారు ఈ 5 రోజుల్లోనూ అస్సలు లైట్గా తీసుకోకండి. మీరు ఈ వీడియోని మీకు ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకత్వం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం ఇతర తులా రాశి వారికి కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సంకేతాలు ఒక్కసారిగా మాత్రమే అయితే వస్తాయి అని. అయితే అనుమానం పెరిగే క్షణం. అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఒక అనుమానం మొదలవుతుంది. ఆమె చెప్పిన ప్రతి మాట మీరు మరలా గుర్తు చేసుకుంటారు. మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని గమనించడం మొదలు పెడతారు. ఎవరు ప్రవర్తనలో చిన్న మార్పు కనిపించిన మీ మనస్సు వెంటనే అలర్ట్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. మైండ్ గేమ్. ఇది కేవలం బయట జరిగే విషయం అయితే కాదు, ఇది ఒక మైండ్ గేమ్ కూడా కావచ్చు. అయితే మీ ఆలోచనలు మారకపోతే ఎవరినైనా నమ్మాలా లేదా అందరినీ అనుమానించాలా, ఈ సందేశం మీకు నిద్ర కూడా లేకుండా చేసేస్తుంది. అదే సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది అని కూడా చెప్పుకోవచ్చు. ద్రోహి గుర్తింపులు. అయితే ఈ ద్రోహిని ఎలా గుర్తించాలి అంటే ఆమె చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా అయితే గుర్తు చేసుకోండి. అయితే మీకు దగ్గరగా ఉంటాడు, మీ విజయాన్ని చూడలేడు, మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడతాడు. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తిని మీరు గమనిస్తే అతడే లేదా ఆమె ఆ ద్రోహి కూడా కావచ్చు. తులా రాశి వారి శక్తి. అయితే తులా రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. వారి న్యాయం, సమతుల్యత, సమానత్వం. అయితే కానీ అదే గుణం ఈసారిగా కొన్నిసార్లు అయితే వాళ్ళకి నష్టం చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు అందరినీ మంచివాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు సమయం అయితే వచ్చేసింది, మీరు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దేవుడి సంకేతాలు. ఈ స్త్రీ రాక సాధారణంగా అయితే కాదు, ఇది ఒక దైవ సంకేతం కూడా కావచ్చు. మీ జీవితంలో వచ్చిన ప్రమాదాన్ని ముందే చూపించడానికి ఒక రూపంలో మీ ముందుకు అయితే వస్తుంది. మీరు దానిని అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు సురక్షితంగా అయితే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టైం లిమిట్ మీరు గమనించండి. ఈ 5 రోజులు మాత్రమే చాలా కీలకం. మే 1 నుంచి 5 వరకు ఈ సమయం మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వచ్చే ఈ 5 సంవత్సరాల ప్రభావం అయితే చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ మీద ఎలా చేసినవాడు అనేది తెలుసుకున్నప్పుడు మీ హృదయం విరిగిపోతుంది. అయితే మీరు నమ్మిన వ్యక్తి ఇలా చేయడాన్ని ఊహించలేరు, కానీ అదే నిజం. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మే 1, 2, 3, 4, 5 తేదీల్లో తులా రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె అచ్చం చూడడానికి ఎలా ఉంటుంది, 100% ఆమె చెప్పే రహస్యాన్ని ఎందుకు వినాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.